హాయ్ నమస్తే అండి. టుడే మన రెసిపీ చూద్దామండి. పప్పు మామిడికాయ అండి. ఇదిగోండి, ఇది ఓన్లీ పప్పే అండి. పప్పు, పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టేసుకొని రుబ్బుకున్న పప్పు. కావాల్సినవి చూద్దాం. అదిగోండి, మామిడికాయ, ఉల్లిపాయ, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు. ఇదిగోండి, స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ఎండుమిర్చి వేసుకుందామండి. రెగ్యులర్గా మనం పప్పు మామిడికాయ ఉడకబెట్టేస్తాం కండి, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చూద్దాం. అదిగోండి, ఎండుమిర్చి వేగిపోతుంది కండి. ఇప్పుడు కొంచెం తాలింపులు వేసుకుందాం. పప్పుల్లోకి కొంచెం జీలకర్ర ఎక్కువ ఉండాలండి, అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ టేస్ట్ ఉంటుంది. అది వేగాక చూద్దామండి. తాలింపులు వేగిపోతున్నాయి కండి. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేసుకుందామండి. ఈ మామిడికాయ ముక్కలు అనేది ఇట్లా నూనెలో బాగా ఫ్రై అయిపోవాలండి. మనం రెగ్యులర్గా పప్పు మామిడికాయ అంటే ఉడకబెట్టి చేస్తామండి, అలా కాదు. ఇది ఒక టేస్ట్ ఉంటుంది డిఫరెంట్గా. ఒకసారి ట్రై చేసుకోండి. వేగనిద్దామండి. అదిగోండి, మామిడికాయ వేగిపోయిందండి ఆయిల్లో. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ వేసుకుందాం. వెల్లుల్లిపాయ వేగాక ఉల్లిపాయ కూడా వేసుకుందామండి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇదిగోండి, వెల్లుల్లిపాయ వేగిపోతుంది కండి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. అవి ఇదిగోండి, కొంచెం కరివేపాకు బాగా వేగనిద్దామండి. వేగిపోయింది కానీ ఇప్పుడు కూరకు సరిపడా కారం వేసుకుందామండి. ఒక స్పూన్ వేసామండి. అదిగోండి, కారం కూడా పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి తేలింది చూసారా. ఇప్పుడు మనం పప్పు వేసుకుందామండి, ఉడకబెట్టిన పప్పు. అదిగోండి అండి, అంతే, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది పప్పు మామిడికాయ. మీరు ఎప్పుడు పప్పు మామిడికాయ ఉడకబెట్టి కాకుండా ఇలా చేయండి అండి. తాలింపులో వేపి చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. చిన్న టిప్ అండి. మనం ఎప్పుడైనా పప్పు మామిడికాయ కానీ, దోసకాయ పప్పు కానీ, ఆకుకూరల పప్పులు గట్టిగా చేయకుండా ఇలా లూజ్గా చేయండి అండి, చాలా టేస్ట్ ఉంటుంది. అంతే అండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.